నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరునేత్రం. అందంగా ఉన్నారు కదా అని పోలోమంట ఎగేసుకుని వెళ్ళిపోకూడదు. ఆ అందం వెనుక ఏం అపాయం ఉందో గమనించాలి. ఆ అందం వెనుక ఏం అరాచకం ఉందో కూడా ఒకసారి గమనించుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు, అందంగా కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళు కూడా కాదు. సినీ నటి, బిగ్ బాస్ ఫేము అశూ రెడ్డి ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆవిడ ఆవిడ కుటుంబ సభ్యులపైన కూడా కేసు అయితే నమోదైంది. మోసం చేశారు, హనీ ట్రాప్కి పాల్పడ్డారు, కోట్లాది రూపాయలు పెళ్లి చేసుకుంటామని నమ్మించి కొట్టేశారు అని యనుమల సత్యనారాయణ మూర్తి ఆయన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని షేక్పేట్లో ఆయన ఉంటారు. ఏమని ఫిర్యాదు చేశారు అంటే, తన కొడుకు ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటా నమ్మించి ఇప్పటిదాకా కూడా బంగారు ఆభరణాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, డబ్బు కావచ్చు, 9,35,00,000 రూపాయలు ఈ ఫ్యామిలీ నా కొడుకుని మోసం చేసి తీసేసుకుంది. బట్ చివరికి నేను పెళ్లి చేసుకోను అని వదిలేసింది. సరే, మేము ఇచ్చిన డబ్బు బంగారమైనా ఇవ్వాలని చూసినా కూడా ఇవ్వకుండా మమ్మల్నే బెదిరిస్తూ ఉన్నారు, మాపైనే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు అని ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అశూ రెడ్డి, కొయ్య వెంకట అశ్విని రెడ్డి ఆవిడ అసలు పేరు, అశూ రెడ్డి పైన, ఆవిడ తండ్రి కొయ్య వెంకట కృష్ణారెడ్డి పైన, అలాగే అశూ రెడ్డి సోదరి కొయ్య వెంకట దివ్యారెడ్డి పైన, అలాగే అశూ రెడ్డి మదర్ యశోదారెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేయగానే మరి అశూ రెడ్డి ఫాదరు ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతారు, మీడియా వాళ్ళతో మాట్లాడతారు అని చాలామంది భావించారు. అయితే పోలీసులు ముందు మీరు మా విచారణకు హాజరు కావాల్సిందే, స్టేషన్కి రండి, వచ్చాక ఆ తరువాత దీనికి సంబంధించి మాకు వివరణ ఇచ్చాక, సమాధానాలు చెప్పాక అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి అని పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో అశూ రెడ్డి ఏమైందంటే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆవిడ ఏమని స్పందించారు అంటే, వితౌట్ మై కన్సెంట్ ఎనీ న్యూస్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ విల్ బీ టేకెన్ ఏ సివియర్ లీగల్ యాక్షన్ రెస్పెక్ట్ అని ఆవిడ ఒక పోస్ట్ అంటే వార్నింగ్ ఇచ్చారు. అంటే నా పర్మిషన్ లేకుండా, నన్ను సంప్రదించకుండా మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు స్ప్రెడ్ చేశారు అంటే నేను చట్టపరంగా, న్యాయపరంగా మీ పైన చర్యలు తీసుకుంటారని ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అశూ రెడ్డి సినీ నటి, ఆవిడ పైన, ఆవిడ కుటుంబ సభ్యులపైన ఎఫ్ఐఆర్ నమోదయ్యాక మీడియాకు వార్త కాకుండా ఎలా ఉంటుంది, మీడియా ప్రసారం చేయకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ప్రసారం చేస్తారు. ఒకవేళ అశూ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ తన వెర్షన్ చెప్తే అది కూడా ప్రసారం చేస్తారు ఖచ్చితంగా. మరి వార్నింగ్ ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో అశూ రెడ్డి ఫాదర్ వెర్షన్, అశూ రెడ్డి ఎవరినైతే మోసం చేశారు అని ధర్మేంద్ర అతని తండ్రి ఫిర్యాదు చేశారు, యనుమల సత్యనారాయణ మూర్తి, వీళ్ళ ఫిర్యాదులు, వీళ్ళ వివరణ ఒక్కసారి పరిశీలిస్తే ఆ ఫిర్యాదులో ఏముందంటే, 2018లో ఇండియా వచ్చాడు నా కుమారుడు ధర్మేంద్ర, కామన్ ఫ్రెండ్స్ ద్వారా అశూ రెడ్డి పరిచయం అయింది. ఆ తర్వాత 2 నెలలకే అశూ రెడ్డి నా కుమారుడు ధర్మేంద్రాన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది, పెళ్లి చేసుకుంటారని కూడా చెప్పింది, తనే ఐ లవ్ యూ చెప్పింది. అప్పుడు నా కుమారుడు అంటే తనకు అప్పటికే వివాహం అయ్యింది, విడాకులు కూడా అయినాయట ఈ ధర్మేంద్రకి. సో నాకు విడాకులైనవి అని చెప్పేసి చెప్పినా కూడా, నీకు విడాకులైనా పర్వాలేదు, రెండో పెళ్ళైనా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని నా కొడుకు ధర్మేంద్ర నమ్మించింది. ఇలా 2 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ కూడా ట్రావెల్ చేశారు, ప్రేమలో మునిగి తేలారు. సో ఆ నేపథ్యంలో చాలా డబ్బులు, అంటే తనకి ఎడ్యుకేషన్కి సంబంధించి అవసరాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రీకి సంబంధించిన అవసరాలు కొన్ని ఉన్నాయి. తన తండ్రి నాకు డబ్బులు ఇవ్వటం లేదు, తను టైట్ చేశాడు కాబట్టి కొంచెం హెల్ప్ చేయమని చాలా డబ్బుల వరకు కూడా, అంటే 2018 నుంచి 2020 వరకు నా కుమారుడి దగ్గర చాలా డబ్బు అశూ రెడ్డి తల్లి వీళ్ళందరూ కూడా వసూలు చేశారు. అయితే 2020లో ప్లేట్ ఫిరాయించారు. లేదు, నేను పెళ్లి చేసుకోను, నాకు ఇంకా ఇండస్ట్రీలో చాలా ఉంది, నేను చాలా ముందుకెళ్ళాలి, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని నా కొడుకు ధర్మేంద్రకి చెప్పారు. అప్పుడు తను అప్పటిదాకా ఇచ్చిన డబ్బులంతా కూడా తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర అశూ రెడ్డిని కోరితే, మరొక సినీ నటి హేమ గారు తెలుసు కదా, హేమ గారి ఆధ్వర్యంలో ఒక పంచాయతీ జరిగిందంట. హేమ గారి ఆధ్వర్యంలో, ఆవిడ సమక్షంలో, అంటే సెటిల్మెంట్ జరిగింది హేమ గారి ఆధ్వర్యంలో. ఆ సెటిల్మెంట్లో అశూ రెడ్డి 70 లక్షలు వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారంట అశూ రెడ్డి. అలాగే బ్లాంక్ చెక్కులు కూడా హేమ గారికి ఇచ్చారట, ఇదిగో బ్లాంక్ చెక్కులు మీరు ఇవ్వండి అని చెప్పేసి. సో ఆ తర్వాత మళ్ళీ ఆ బ్లాంక్ చెక్కులు హేమ గారి దగ్గర తీసేసుకొని
చించేశారట. నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అని కూడా రివర్స్ అయ్యారట అశూరెడ్డి. ఇదంతా కంప్లైంట్లో ఉంది. సో సీన్ కట్ చేస్తే 2020లో ఈ పంచాయతీ అయిపోయాక, హేమ గారి పంచాయతీ అయిపోయాక అశూరెడ్డి తల్లి యశోదారెడ్డి అలాగే సిస్టర్ దివ్యారెడ్డి వీళ్ళిద్దరూ ఈ ధర్మేంద్రకు ఫోన్ చేశారట. అనవసరంగా నీతో బ్రేకప్ చెప్పేసింది, చాలా బాధపడతా ఉంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, తన మీద నీ మీద తనకి ఇంకా ప్రేమ ఉందని చెప్పేసి. సో ఇతను మళ్ళీ నమ్మాడు ధర్మేంద్ర. మళ్ళీ నమ్మి మళ్ళీ అశూరెడ్డితో ట్రావెల్ మొదలుపెట్టాడు. అంటే ఫోన్లు చాట్లు ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాడు. అంటే మణికొండలో హైదరాబాద్ మణికొండలో ఒక 3 కోట్ల విలువైన ఫ్లాట్ కావచ్చు, కాస్ట్లీ కార్లు కావచ్చు, 5 కిలోల బంగారం కావచ్చు, షాపింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చాడు చూడండి. అంటే ఒక ఎక్సెల్ షీట్లో అది ఎప్పుడెప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేశాడు అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలా 2020 నుంచి స్టార్ట్ అయిన జర్నీ మళ్ళీ 2023 దాకా సాగింది. 2023లో ఈ ధర్మేంద్ర తండ్రి, అశూరెడ్డి తండ్రి వీళ్ళు కూడా పెద్దలు పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నారట. 2024లో వేణుస్వామి తెలుసు కదా, అడిగిన అడగకపోయినా పిచ్చి జాతకాలు చెప్తూ ఉంటాడు, తెలుసు కదా వేణుస్వామి అందరికీ. సో ఆ వేణుస్వామి సమక్షంలో కూడా పంచాయతీ జరిగిందట. ఈ అశూరెడ్డి అలాగే ఈ ధర్మేంద్ర వీళ్ళిద్దరి జాతకాలు కూడా వేణుస్వామి పరిశీలించాడట. ఏదో ముహూర్తం కూడా ఏదో ఫిక్స్ చేశాడట. సో సీన్ కట్ చేస్తే 2024 తర్వాత మళ్ళీ రివర్స్. మళ్ళీ నా మీద ఫీలింగ్స్ లేవనో సంథింగ్ ఏదో ఇక నాకు బ్రేకప్ చెప్పేసుకుందాం, నా వల్ల కాదు అని చెప్పేసి మళ్ళీ అశూరెడ్డి రివర్స్ అయితే, సో నేను ఇప్పటిదాకా ఇంత ఖర్చు పెట్టా కదా, మరి నా డబ్బులు, నా బంగారం ఇవన్నీ కూడా వెనక్కి ఇచ్చేయంటే ఇదిగో 2025 నవంబర్లో ఇస్తారని మాట ఇచ్చారట. ఆ తర్వాత 2025 డిసెంబర్లో ఇస్తారని కూడా మాట ఇచ్చారట. ఇదంతా కంప్లైంట్లో ఉంది. ఆ తరువాత నేను ఎవ్వరూ ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఇలా డబ్బులు అడిగారంటే మీ మీదే హెరాస్మెంట్ కేసు పెడతాం మేము, లేదంటే నాకు సూసైడ్ థాట్స్ వస్తూ ఉన్నాయి, నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తాను, సో నన్ను డబ్బులు అడగొద్దు, నా వెంట పడొద్దు అని చెప్పేసి మళ్ళీ అశూరెడ్డి రివర్స్ అయ్యారట. ఈ నేపథ్యంలో 2023-24 మధ్యలో అశూరెడ్డితో మాట్లాడిస్తాను అని చెప్పేసి ఈ దివ్యారెడ్డి సిస్టర్ కూడా ఒక 50 లక్షలు తీసుకున్నారట ఈ ధర్మేంద్ర దగ్గర. అవి కూడా ఉన్నాయి. ఎప్పుడు ఈ 50 లక్షలు అశూరెడ్డి సిస్టర్ దివ్యారెడ్డికి ఇతను ట్రాన్స్ఫర్ చేశాడు అనేది, అంటే మాట్లాడించడానికి కూడా డబ్బులు వసూలు చేశారు అనేది ఈ కంప్లైంట్లో సత్యనారాయణ మూర్తి చెప్పిన అంశం. సో డబ్బులు ఇవ్వకపోవడంతో ఇక చివరికి ఆ డబ్బులు ఇప్పించాలని మోసమని గ్రహించి, హనీ ట్రాప్ అని గ్రహించి వీళ్ళు మొత్తం కుటుంబం పైన కూడా ఈ సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు. సో అశూరెడ్డి ఫాదర్ రెస్పాండ్ అయ్యారు ఈ అంశం పైన. 2021లో మ్యాచ్ ఒకటి వచ్చింది, నిజమే ఈ ధర్మేంద్రది, నేను ఎంక్వైరీ చేశాను, వాళ్ళది కాకినాడ, మేము వైజాగ్లో ఉంటాం కదా, కాకినాడలో ఎంక్వైరీ చేస్తే అతను డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడట. ఈ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి కాల్ మనీ కేసు కూడా వాళ్ళపైన ఉందని తెలిసింది. సరే తండ్రి ఎటుపోయినా సరే కుమారుడు మంచోడైతే చాలు కదా, లండన్లో ఉన్నాడు కదా అని చెప్పేసి కొడుకు గురించి కూడా మేము ఎంక్వైరీ చేశాము. అతనికి అప్పటికి ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు కూడా అయ్యాయని తెలిసింది. సో మేము ఈ సంబంధం వద్దనుకున్నాము. ఆ తర్వాత నేనైతే మాట్లాడలేదు వాళ్ళతో. మరి అశూరెడ్డి తల్లి యశోదారెడ్డితో ఏమైనా మాట్లాడారేమో, వాళ్ళతో ఏమైనా టచ్లో ఉన్నారేమో తెలియదు, కానీ నాకు అప్పుడు టచ్లో ఉండటమే, నేను అప్పుడు మాట్లాడడమే, విడాకులైన వాళ్ళతో పెళ్ళెందుకని చెప్పేసి నేను నో చెప్పేశాను. మరి ఇక్కడ దాకా ట్రావెల్ ఎందుకు అయ్యారో నాకు కూడా అర్థం కావట్లేదు అని ఆయన తండ్రి వెంకటకృష్ణారెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబంలో ఉన్న వివాదాలు కూడా ఆయనే నోట్లో బయటపెట్టేశారు. నేను అశూరెడ్డి తల్లితో మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది, 2019లో ఏమో లాస్ట్ టైం మాట్లాడాను, మాకు సాంప్రదాయమైన కుటుంబం, ఈ బిగ్ బాస్ షోలు, ఈ సినిమాలు, ఈ ఎక్స్పోజింగ్లు ఇవన్నీ కూడా మాకు ఇష్టం లేదు, అందుకని మాకు గొడవలైనాయి, ఏదో కూతురుతో మాట్లాడుతూ ఉంటాను తప్పించి, ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తాను తప్పించి నేనైతే అశూరెడ్డి తల్లితో అంటే తన భార్యతో నేను మాట్లాడను, నాకు నచ్చదు అని కూడా ఆయన కొండ మొదలు కొట్టేశారు. ఆవిడే తల్లి వల్లే అశూరెడ్డి ఇలా తయారైపోయింది, తల్లే ఇలా ఎంకరేజ్ చేసింది, మరి వాళ్ళ తల్లి ఏమైనా చేసి ఉండొచ్చు, ఏమైనా డబ్బులు వసూలు అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా కూడా మాట్లాడారు. అంటే కొంత పాజిటివ్ అశూరెడ్డి గురించి మాట్లాడాడు తండ్రి కాబట్టి, ఎక్కువగా నెగిటివ్గా భార్య గురించి, అశూరెడ్డి తల్లి గురించి ఆయన నెగిటివ్గా మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సంథింగ్ ఏదో జరిగింది, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు వగేరాలు ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇది ఆయన అశూరెడ్డి వాళ్ళ తండ్రి వెర్షన్ అనమాట. సో ఇది 2 వెర్షన్ చూశాకేంటి, ఆల్రెడీ సాక్ష్యాలు ఉన్నాయి కదా అక్కడ. వీళ్ళు ఎప్పుడెప్పుడు బంగారం కొన్నది, ఎప్పుడెప్పుడు ఫ్లాట్ కొన్నది ఇవన్నీ కూడా వాళ్ళు డబ్బులు బయట పెట్టారు, ట్రాన్సాక్షన్స్ బయట పెట్టారు, కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అది తెలివిగా అశూరెడ్డి ఏం చేశారు, డబ్బులేమో ధర్మేంద్ర పెట్టారు, ఈ ఇల్లు వాహనాలు ఇవన్నీ కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, తన పేరు మీద. సో దీనికి సంబంధించి మోసము వీటన్నిటికి సంబంధించి సెక్షన్లు అయితే పోలీసులు నమోదు చేశారు. మరి 7 ఏళ్ల లోపు అంటూ ఉన్నారు, 7 ఏళ్ల లోపు అయితే అరెస్టులు అయితే ఉండవు,
మరి 7 ఏళ్ల పైబడితే ఖచ్చితంగా అరెస్టులు ఉండే అవకాశం ఉంది. 7 ఏళ్ల లోపు అయితే మాత్రం విచారణకైతే పిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అశూరెడ్డి. ఏంటో ఇటీవల కాలంలో ఈ సినిమా స్టార్లు, టీవీ స్టార్లు వీళ్ళందరూ వివాదాలు ఎక్కువైపోయినాయి. ఇప్పటికీ మంగ్లీది నడుస్తూనే ఉంది. గాయని మంగ్లీది ఆ మనీ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం, ఆ బాధితులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కోట్లాది రూపాయల మోసం. అశూరెడ్డి పైన కూడా ఎన్నో ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆవిడ బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేసులో కూడా అశూరెడ్డి ఉన్నారు. మరి ఆ డబ్బులు సరిపోలేదేమో, మరి ఆ డబ్బులేమో సరిపోలేదేమో. సో పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే వ్యక్తిని నమ్మించారు అనేది. అలాగే ఈ కంప్లైంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. వేణుస్వామి, హేమానే కాకుండా మేము మా కుమారుడు అంటే 2018 నుంచి 2025 దాకా 2 సార్లు ఏమో బ్రేకప్ అయింది, మళ్ళీ కలిశారు. వీళ్ళ ట్రావెల్ అంతా నడిచింది వీళ్ళిద్దరిది కూడా. సో 2025లో నాకు నా కుమారుడికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అశూరెడ్డికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్తోనే ఆవిడ ఉంటా ఉంది. సో నా కొడుకుని కావాలనే డబ్బుల కోసం నమ్మించి మోసం చేశారు. ఈ డబ్బంతా కూడా బాయ్ ఫ్రెండ్ ఖర్చు పెడతా ఉంది. ఒక పక్క బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తూనే నా కొడుకుని ప్రేమ పేరుతో వంచింది. నా కొడుకుని ఎప్పుడూ కూడా అశూరెడ్డి ప్రేమించలేదు. కేవలం అతని డబ్బుల్ని మాత్రమే ప్రేమించింది. దానిని ఫైనాన్షియల్గా వాడుకోవడానికి మాత్రమే ప్రేమ పేరుతో నటించింది అనేది కూడా ఫిర్యాదులో ఈ సత్యనారాయణ మూర్తి అనే ఆయన పేర్కొనడం జరిగింది. సో దీంట్లో నిజాలేంటి, అబద్ధాలేంటి కంప్లైంట్లో అనేది అశూరెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరిస్తే కానీ తెలియదు. అంటే ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది. సో అశూరెడ్డి తెలుసు కదా, ఇంతకుముందు టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్ళు, జూనియర్ సమంత అనేవాళ్ళు అశూరెడ్డిని. ఆ తర్వాత ఆర్జీవీతో ఇంటర్వ్యూతో, అదొక దిక్కుమాలిన ఇంటర్వ్యూ. ఇప్పటికీ కాళ్ళ దగ్గర కూర్చోవడం, ఆవిడ కాళ్ళని నాకడం ఆర్జీవీ, అదొక దిక్కుమాలిన దరిద్రమైన ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత అశూరెడ్డి బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్కి కూడా వెళ్ళారు. బిగ్ బాస్ సీజన్ 3 వెళ్ళినట్టున్నారు ఆవిడ. ఆ తర్వాత ఓటీటీ బిగ్ బాస్కి కూడా ఆవిడ వెళ్ళినట్టున్నారు అశూరెడ్డి. ఒకసారి 3 వారాలు, ఒకసారి 6 వారాలు, 7 వారాలు ఏదో ఉన్నారు అశూరెడ్డి. సో బిగ్ బాస్ వాళ్ళు చూసారా వరుసపెట్టి ఎంతమంది వివాదాల్లో ఉన్నారు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ బిగ్ బాస్ ఫేమ్ని ఇలాంటి దిక్కుమాలిన వాటి కోసం ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారో అందరూ కనిపిస్తూ ఉంది కదా. అంటే వివాదాల వెంట బిగ్ బాస్ ఉంటాడో, బిగ్ బాస్ వెంట వివాదాలు నడిస్తే తెలియదు. కానీ ఇటీవల కాలంలో సినిమా, టీవీ నటులు ఎవరైతే ఫైనాన్షియల్ కానీ, మోసాలు కానీ ఇలాంటి వివాదాలు చిక్కున్నారో వాళ్ళందరూ బిగ్ బాస్ మానస పుత్రులే బిగ్ బాస్కి సంబంధించి. సో బిగ్ బాస్ ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళని పిలుస్తూ ఉన్నారు ఈ షోలకి ఏంటి అనేది. సో మొత్తంగా చూసుకుంటే అశూరెడ్డి ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. 9,35,00,000 రూపాయలు. మరి దీంట్లో వాస్తవం ఏంటి? ఈ కంప్లైంట్లో ఆయన సత్యనారాయణమూర్తి చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలేనా? ఈ 5 కిలోల విలువైన బంగారం కావచ్చు, ఫ్లాట్లు, వాహనాలు, లేదు అంటే మరొక వివాదం ఏమైనా ఉందా, మరొక కథ ఏమైనా ఉందా, అది అశూరెడ్డి బయటికి చెప్తే కానీ తెలిసే అవకాశం లేదు. చూద్దాం మరేం జరుగుతున్నది. ఇవిడపైన అశూరెడ్డి మోసం, వివాదం, కంప్లైంట్, ఎఫ్ఐఆర్ వీటిపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంటర్లో తెలియచేయండి.